హ్యాపీ సంక్రాంతి. రైసు ఇదేంట్రా, చికెను, అదిరా అదేంటో చూద్దాం. చారు, పచ్చి పులుసు, సూపర్ పులుసు. రాజు కని పోస్ట్ రాజు కని తినే మరి. వినపడలే. అందరూ రాజు కల్తీ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అని వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సపోర్ట్ చేయండి. గంట బెల్ కూడా కొట్టండి, ఓకేనా? గంట కొట్టాలి, గంట బెల్ కొడితేనే కదా నోటిఫికేషన్ వస్తుంది. కూర చెప్పవే. వాతావరణం చూడండి ఒకసారి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది క్లైమేట్. నా యూట్యూబ్ ఛానల్లో ఇంతమంది కూడా చూసుండొచ్చు ఈ లొకేషన్ని. చాలా వచ్చినాం మేము ఇక్కడ వంట వారి పని చేసుకొని ఎంజాయ్ చేయడానికి. సో అది చూడకపోతే ఆ వీడియోని కూడా ఫస్ట్ చూడండి, తర్వాత ఇక్కడికి రండి. ఎవరైనా మానసికంగా బాధల్లో ఉంటే కనుక, డిప్రెషన్లో ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది చక్కని మెడిసిన్. లొకేషన్ ఓకేనా? ఇక్కడికి రండి, మామూలు రండి, విముక్తి పొందండి. గెస్ట్ అంటే ఎవరో కాదండి, ఫ్యామిలీ మెంబర్ అంటే ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, గెస్ట్ ఒకటే. కాబట్టి నా ఇంటికి వచ్చినవన్నీ నా సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తా, నాతో పాటు పని చేపిస్తా, నాతో పాటు ఉంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడు కూడా పనిని భారంగా తీసుకోడు కంపల్సరీ. అట్లా ఇగో వీళ్ళందరూ గెస్ట్లే, ఎవరో కాదు గెస్ట్లే. మా దగ్గరికి వస్తే ఏం తెస్తారు, మీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తారు, అట్లే ఉంటుంది మన సామెత. ఆడబట్టి డైలీ చేస్తారుగా, చూసా మనం ఒక్కసారికే చేయమంటుంది అంటున్నాం. అలాంటిది ఆడోళ్ళు మనకి జీవితంతో చేసి పెడతారు. ఇందులోనే అర్థం ఉంది రవి, ఆడోళ్ళు ఎంత గొప్పవాళ్ళు కదరా. తల్లి ఆడోళ్ళు అంటే ఎంత గొప్పవాళ్ళు. ఇప్పుడు మన ఈవెన్ జస్ట్ ఆ చికెన్ కలపడానికే, కారం పెట్టి కలపడానికే చెయ్యమంటుంది అనుకుంటున్నాం. ఆ ఊరు పంత పెట్టేసారా, అది ఊరు టేస్ట్ ఉంటుంది. అదే కదా మనకు కావాల్సింది, గ్రేవీనే కదా మనకు కావాల్సింది. నాకు నోరు ఊరుతుంది, పచ్చిగా తినాలనిపిస్తుంది, వండిన తర్వాత నిజంగా తినాలనిపిస్తుంది. అలానే ఉంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. అబ్బో అది నిజంగా అసలు నాకు కంట్రోల్ తప్పుతుంది, కానీ ఆగుతలే ఉడికేదాకా. రైస్ మంచిగా ఉడికిందా? సరిపోద్దా మన జనానికి? సరిపోద్దా, తక్కువ అయిద్దా? ఎంతసేపు అయ్యా వాళ్ళ సీనియర్ వంట కుక్కలు. మళ్ళా రైట్ ఇటు సైడ్ కాలుద్రా, మామూలు కాదు సందీప్. మంట తీసేసి వెచ్చలు ఉంటే సరిపోద్ది. కొంచెం ఉంచండి పులుసుకి సరిపోద్ది. ఎందుకు తెలుసా, మా చికెన్ కర్రీ దగ్గర చెయ్యండి, పులుసు చేద్దాం మంచిగా, ఓకేనా? అది
సూపర్ ఉంది. సూపర్ వస్తుందబ్బా. సాల్ని కూడా ఫ్రై చేస్తావా? ఏం చేద్దాం, మొత్తం గెస్ట్లకు కప్ చెప్తే బాగోదు కదా, మనం చెయ్యాలి కదా కొంచెం పని. ఏంటంటే వాడే ఇంటికి పిలిచి వాడి పెట్టుకుని మాతో పని చేయించి పెడతానని అనుకుంటారుగా, అందుకని నేను చేస్తాను. ఏం చేస్తాను, తప్పదుగా. రవి ఒక్క ముక్క పెట్టు మా. మనిషికొకటి వేసుకోండి. అన్ని వద్దులే, 2 అయ్యి మరి అని వస్తే మా అక్కడ ఒకటి ముందు ఒకటి సూపర్ ఉంది. అక్కడ దేవుడి చెట్టు కాడ ఒకటి, దేవుడి చెట్టు కాడ ఒకటి వేసేమో. వేసావా? వేసేసిన. ఎక్కడ వేసావు? మైండ్లో వేసేసిన. ఎలా ఉంది టేస్ట్? ఓకేనా? సూపర్ ఉంది. ఉప్పు సాల్ట్ కొంచెం సాల్ట్ వేయాలనుకుంటున్నాను. నాకు తెలుసు. ఒకసారి తెలుసు మా, నీకు తెలుస్తుంది. రవి తిని చూడు. కొద్దిగా సాల్ట్ కదా, కొంచెం సాల్ట్ ఉండలేము నాకు తెలిసి. బాగుందిగా, అన్నానికి సరిపోవాలిగా. బాగా చేశారు అబ్బా. లాస్ట్ టైమా ఇలానే ఉండాలి స్పైసీగా. ఎట్లుంది? సూపర్. నేను అన్నం తిన్నా, మా బొడ్డోడికి ఫుల్ తినిపించా అటుకులు. దొంగలంజడుకు ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం. ఉల్లిపాయ అయ్యా, నువ్వు భలే ఉన్నావు కానీ. పచ్చిపులుసు ఉల్లిపాయలు వేస్తారా? పచ్చిపులుసుకి లాస్ట్కి వేస్తారు, పచ్చిగా వేస్తారు. ఎప్పుడైనా చేసుకొని తిన్నావా లేదా? ఏం కంటే బాగా మారాలి రవి, కానీ ఎక్కువ మారకూడదు. కానీ మారాలి, అలానే మారాలి, బాగానే మారాలి. ఇది కూడా అందులో వేసి కొంచెం చెప్తే టేస్ట్. ఓకే, సాల్ట్ వేయాలి అంతే. ఉల్లిపాయలు వేసి సాల్ట్ వేయాలి అంతే. పచ్చిపులుసు అంటే అలా ఉంటుంది. పచ్చిపులుసు చేసుకునే పద్ధతి ఏంటంటే ఇక్కడ సేమ్, ఎక్కువ ఏం లేదు. కొంచెం ఆయిల్, కొంచెం మిరపకాయలు, వద్దు ఇంకా ఒడ్లో చారు వేయాలి, ఇంకొంచెం ఉండాలి. అదే ఎక్కడ సరిపోద్ది. సరిపోద్ది బాబాయ్. వాటర్ వద్దా? చింతపండు ఉంది కదా, సరిపోద్ది. కొంచెం పోద్దా, ఎక్కువ మంది ఉన్నాగా. చింతపండు ఉంది చూడు. చూడండి క్లైమేట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఈ క్లైమేట్లో చికెను, బిర్యానీ, పచ్చి పులుసుతో తింటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. పచ్చి పులుసు బిర్యానీ కంటే టేస్ట్ రుచికారమైంది. పచ్చి పులుసు ఈజీగా డైజెస్ట్, హెల్త్కి కూడా మంచిది. పచ్చి పులుసు అవసరం కంపల్సరీ. బిర్యానీతో పాటు పచ్చి పులుసు తినాలి. బిర్యానీ లేకపోయినా కానీ పచ్చి పులుసు తినాలి. అంటే అర్థం ఏంటి? కంపల్సరీ ఏంటి? పచ్చి పులుసు. ఇసుక మంచి పెట్టండి అన్నంలో. ఏంటి ఎందుకయ్యా అంత చాలా కాదు నాకు. ఎందుకు తక్కువ తెచ్చారు? 15 అన్నావు కదా.
అదే మరి అందరూ హాయ్ చెప్పండి అబ్బా, హాయ్ చెప్పండి. రాదు కరిచి ఆగండి, నేను చెప్తాను. కొత్త వదల అది మన పార్టీ. చికెన్ కూల్ డ్రింక్ కూడా ఎక్కువ కాదు, చలికాలం అయినా కానీ ఎండాకాలమైన ఏదైనా కానీ ఒక ఆ గ్లాసులో కూడా సగమే తాగుతాను నాకు తెలుసు. అందరూ అంతే కదా. అదేమన్నా మద్యపానమా బాటిల్ కనపడకూడదు అంటారు. పాపం థమ్స్ అప్ కూడా ఎక్కువ తాగకూడదు, చలికి నిమ్మ వస్తుంది కదా. ఒకరోజు ఉంటేనే అక్కడ మొత్తం పోద్ది. మనం వాగొట్టు ఇసుకలో తినేటప్పుడు ఇసుక ఉంటుంది కంపల్సరీ. మంచిగా ఉండేది ఇసుకలో తింటేనే అది వేరే లెక్క. అది అనుకోక వస్తుంది. అదే సారు పారిపోయిద్దు మస్తు సారు సూపర్ బా. సార్ మిగిలింది కదా, నేను తీసుకెళ్తా ఇంటికి. తెలంగాణ సార్ సూపర్ తెలంగాణ సార్ పచ్చి పులుసు షేర్ కాదు నీ ఇంకా తెలంగాణ పచ్చి పులుసు గ్లాస్ సరే సరే చాలా చేతి కదా. 9 అవుతుందా? అవునా? సరే వచ్చిందా దేనిలో వచ్చింది రాదా మళ్ళా అని అడుగుతావు. ఓకే చలో. ఏంటి కారిపోయేది? హ్యాపీ సంక్రాంతి.